రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్నారు. ఐపీఎల్లోనే చూసుకుంటే కెరియర్లో 18వ సీజన్ను ఆడుతున్నారు. అయినా అభిమానులకు బోర్ కొట్టకుండా ఎంటర్టైన్ చేస్తున్నారు. ఆటన్నాక అప్పుడప్పుడు ఫెయిల్ అవ్వడం సహజమే. కానీ కంటిన్యూగా అభిమానులను అలరించడం అంత ఈజీ వ్యవహారమేమీ కాదు. ఏజ్ పెరుగుతున్న కొద్దీ, అంచనాలు పెరుగుతున్న కొద్దీ పరుగులు పోటెత్తించాలంటే కష్టపడాల్సిందే. ఆ విషయంలో రోహిత్ కోహ్లీ సంథింగ్ స్పెషల్. 18 ఏళ్లుగా ఐపీఎల్ ఆడుతున్నప్పటికీ అభిమానులకు కావాల్సినంత కిక్ ఇస్తూనే ఉన్నారు. అప్పుడప్పుడు కాస్త బ్యాట్ మొరాయించినా ఆ తర్వాత బుల్లెట్లా దూసుకెళ్లడం స్టార్ ప్లేయర్లిద్దరికీ అలవాటే. నిజానికి సీజన్కు ప్లేయింగ్ స్టైల్ మారిపోతుంది. కొత్త షాట్లలో కుర్రాళ్లు దూసుకొస్తున్నారు. వేలంలో కోట్లు కొల్లగొడుతున్నారు. అయితే ఎంతమంది కొత్త కుర్రాళ్లు వచ్చినా కోహ్లీ, రోహిత్ మాత్రం తమ మార్క్ చూపిస్తూనే ఉన్నారు. కుర్రాళ్లకే సవాల్ విసురుతున్నారు. డెడికేషన్తో పరుగులు పోటెత్తిస్తున్నారు. ఇప్పటికీ ముంబై ఇండియన్స్కు రోహిత్ శర్మే ప్రధాన ఆటగాడు. హిట్ మ్యాన్ హిట్ అయితే ముంబై ఇండియన్స్ ఖాతాలో అలవోకగా విజయం చేరుతుంది. క్రీజులో రోహిత్ నిలబడితే చాలు, ప్రత్యర్థి బౌలర్లు వణికిపోతారు. ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలో దిగినా సరే రోహిత్ బరిలో ఉంటే ముంబై ఇండియన్స్ రేంజ్ వేరేగా ఉంటుంది. అతడి వ్యూహాలు, కెప్టెన్సీ అనుభవం పాండ్యాకు కలిసొస్తూనే ఉన్నాయి. గతేడాది కెప్టెన్సీ నుంచి సైడ్ చేసినప్పుడు రోహిత్కు ఇతర ఫ్రాంచైజీల నుంచి ఆఫర్లు వచ్చాయని చర్చ కూడా జరిగింది. అయినా సరే హిట్ మ్యాన్ మాత్రం తన ఇలాకాను వదల్లేదు. ముంబైతోనే తన ప్రయాణమని చెప్పేశాడు. 2011 నుంచి ముంబై ఇండియన్స్ తరపున తనవంతు పాత్ర పోషిస్తూనే ఉన్నాడు. విరాట్ కోహ్లీ కూడా 2008 నుంచి ఆర్సీబీతో ట్రావెల్ అవుతున్నాడు. కెరియర్ ఆరంభంలో విరాట్కు ఇతర ఫ్రాంచైజీల నుంచి ఆఫర్లొచ్చాయి. అయినా తనను నమ్మిన ఫ్రాంచైజీని వదల్లేదు. ఇంతవరకు టైటిల్ గెలవకపోయినా ఆర్సీబీకి క్రేజ్ ఉందంటే అందుకు కోహ్లీనే కారణం. ముంబై ఇండియన్స్ బ్రాండ్ ఇమేజ్ పెరగడంలో రోహిత్ పాత్ర ఎక్కువే అనడంలో డౌట్ లేదు. ఐపీఎల్లోనే కాదు, అంతర్జాతీయ క్రికెట్లోనూ టీమిండియాకు కోహ్లీ, హిట్ మ్యాన్ పిల్లర్స్లా ఉన్నారు. అంచనాల భారాన్ని మోస్తూనే ఉన్నారు. టీమిండియా అవసరాలకు తగినట్టుగా ఆడుతూనే ఉన్నారు. గత వన్డే వరల్డ్ కప్లో రోహిత్, కోహ్లీ పరుగుల రేసు గురించి ఎంత చెప్పినా తక్కువే. హిట్ మ్యాన్ అగ్రెసివ్ అప్రోచ్తో బ్యాటింగ్ చేస్తే ఆ తర్వాత కోహ్లీ యాంకర్ రోల్ ప్లే చేశాడు. టీ20 వరల్డ్ కప్లో రోహిత్ విధ్వంసమే సృష్టించాడు. జట్టును ముందుండి నడిపించాడు. అసలైన ఫైనల్లో కోహ్లీ కూడా దుమ్ము రేపాడు. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలోనూ సీనియర్లుగా జట్టుకు న్యాయం చేశారు. ఫైనల్లో రోహిత్ విజృంభించేయడంతో భారత్ ఖాతాలో కప్ చేరింది. అందుకే సీనియర్ల సేవలు టీమిండియాకు ఇంకా అవసరమని, ఇద్దరి అనుభవం జట్టుకు అక్కరకొస్తుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ప్రస్తుతం ఇద్దరు దూకుడు చూస్తుంటే వన్డే వరల్డ్ కప్లోనూ చెలరేగుతారనే నమ్మకం ఉందంటున్నారు. ఫిట్గా ఉంటే వన్డే వరల్డ్ కప్లో రోహిత్, కోహ్లీ నుంచి మెరుపులు చూడొచ్చంటున్నారు. వచ్చే ప్రపంచ కప్ తర్వాతే అంతర్జాతీయ క్రికెట్కు ఇద్దరూ గుడ్ బై చెప్పే అవకాశం ఉందంటున్నారు. మొత్తంగా ఇద్దరిలో ఇంకా చాలా ఆట మిగిలే ఉందంటున్నారు.